ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, వ్యాపారంలో నష్టాలు ఫలితంగా భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ 3 ఏళ్ల కొడుకుని చిమ్మ చీకట్లో స్కూటీపై వదిలేసి గోదావరి నదిలోకి దూకేశారు. దీంట్లో చీకట్లో ఒంటరిగా ఉన్న బాలుడు భయంతో అమ్మ, నాన్న అంటూ ఏడుస్తున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ఈ విషాదకర ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే బాలుడి ఏడుపులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. దంపతులు వేల్పూర్ గ్రామానికి చెందిన దొడ్డా సాయి, శిరీషలుగా గుర్తించారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, వారు ఎందుకు బలవన్మరణం చేసుకున్నారు, ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి సీతారామరాజు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సీతారామరాజు, బాలుడు ఎక్కడున్నారు ప్రస్తుతము, వారిద్దరూ బలవన్మరణం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, తాజా వివరాలు ఎలా ఉన్నాయి? సాయి, ఈ సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనమైంది. ఈ మధ్య పశ్చిమ గోదావరిలో చూసుకుంటే వరుస సంఘటనలు ఈ ప్రాంతవాసులను ఆందోళన గురి చేస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే గోదావరి తీర ప్రాంతంలో కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకోవటం ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం ఒక 10-15 రోజుల వ్యవధిలో ఈ చించినాడ బ్రిడ్జి పై నుంచి ఈ భార్యాభర్తలు దూకి తమ చిన్నారిని అక్కడే వదిలి దూకటం ఈ సంఘటన హృదయ విదారక సంఘటనగా చెప్పవచ్చు. అయితే ఈ సంఘటనకు కారణమైతే వీరిద్దరూ కూడా వేల్పూర్కు చెందినవారు, తణుకు మండలం వేల్పూర్కు చెందినవారు. ఎవరైతే సాయి ఉన్నారో, సాయి గతంలో పెళ్ళైన తర్వాత గల్ఫ్ కంట్రీ కూడా వెళ్ళొచ్చి అక్కడ ఉద్యోగం చేసి వచ్చారు. అనంతరం కూడా వేల్పూర్లోనే రెడీమేడ్ దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వ్యాపారం సరిగా లేక ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యి అప్పుల వాళ్ళు కూడా తీవ్ర ఒత్తిడి కారణంగా ఈ సంఘటనకు పాల్పడ్డారని వారి బంధువుల నుంచి వస్తున్న సమాచారం. పోలీసులు అయితే ప్రస్తుతం ఆ చిన్నారిని తమ ఆధీనంలో ఉంచి తర్వాత బంధువులకి అప్పచెప్పారు. కేవలం ఈ సంఘటన జరగటానికి కారణం వారి తీవ్రమైన అప్పుల బాధలతో పాటు ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళు ఒత్తిడి చేయడమే దీనికి కారణమని బంధువులు అయితే చెప్పడం జరుగుతుంది. సాయి, అంటే ప్రస్తుతం బాబు ఎక్కడ ఉన్నాడు, అతని పరిస్థితి ఏంటి, ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్ గా ఈ ఘటన జరిగింది? రాత్రి సమయంలో జరిగింది. రాత్రి సమయంలో ఇంచుమించు 12-1 గంట ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. చించినాడ బ్రిడ్జి పై చాలా ఇంచుమించు 1.5 కిలోమీటర్ల ఉండే ఈ చించినాడ బ్రిడ్జి పై నుంచి స్కూటీపై వెళ్లి వీరు అయితే ఈ సంఘటన జరగడానికి ముందు ఒక 20 రోజుల పాటు భీమవరంలో వీళ్ళు ఉన్నట్టు, అప్పులు వాళ్ళకి జడిసి భీమవరంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అప్పులు వాళ్ళు కూడా ఫోన్ ట్రేస్ చేసి ఇల్లు తాకట్టు పెట్టి తమకు అప్పులు చెల్లించమని కూడా కోరటంతో ముసలివారైన తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఉంటున్నారు. వారికి కూడా ఆధారం లేకుండా పోతుందన్న ఉద్దేశంతో తాము చేసిన వ్యాపారానికి తమ తల్లిదండ్రులను కూడా బాధ్యులు చేయడం ఎందుకన్నా ఉద్దేశంతో వీరు ఈ దుర్ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు చెప్తున్నారు. బాలుడైతే ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రుల వద్ద, ఎవరైతే చనిపోయారో వారి సాయి తల్లిదండ్రుల వద్ద అయితే ఈ బాలుడు ఉన్నట్టుగా పోలీసులు అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ సీతారామరాజు.